కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. నెల 16న సుప్రీంకోర్టులో కంచె గచ్చిబౌలి భూములపై విచారణ సాగనుంది. కంచె గచ్చిబౌలి భూములు ప్రభుత్వ భూములని తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. కంచె గచ్చిబౌలి భూముల్లో యూనివర్సిటీ, మరికొన్ని ఇన్స్టిట్యూట్లు, బస్టాండ్లు వచ్చాయని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. 20 ఏళ్లకు పైగా కోర్టులో 400 ఎకరాల స్థలం వివాదం ఉందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఆలనా పాలన లేక అక్కడ చెట్లతో అడవిలా తయారైందని వివరించింది. కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నెల 16న సుప్రీంకోర్టులో కంచె గచ్చిబౌలి భూములపై విచారణ జరగనుంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జాయిన్ అవుతున్నారు. చందు, ఇంకా అఫిడవిట్లో ఏ అంశాలు పొందుపరిచింది తెలంగాణ ప్రభుత్వం? సతీష్, కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. 16న సుప్రీంకోర్టులో ఈ భూములపై విచారణ కూడా జరగబోతుంది. కంచె గచ్చిబౌలి భూములు ప్రభుత్వ భూములేనని అఫిడవిట్ లో కూడా తెలంగాణ ప్రభుత్వం పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ భూముల్లోనే యూనివర్సిటీ, మరికొన్ని ఇన్స్టిట్యూట్లు, బస్టాండ్లు ఇలా ఎన్నో వచ్చాయని కూడా సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. సుమారు 20 ఏళ్లకు పైగా 400 ఎకరాల స్థలం న్యాయ వివాదంలో ఉన్నందున అక్కడ చెట్లు మొలిసి అడవిలాగా తయారైంది, కానీ అది అడవి భూమి కాదు అని కూడా అఫిడవిట్ లో ఆ నివేదికలో తెలంగాణ ప్రభుత్వం పేర్కొన్నట్టు కూడా తెలుస్తోంది. గత 2 రోజుల నుంచి కూడా ఢిల్లీలోనే సిఎస్ మకాం వేశారు. సీనియర్ న్యాయవాదులతో చర్చించి అఫిడవిట్ ను కూడా సిద్ధం అయితే చేశారు. మొత్తంగా చూసినట్టయితే కంచె గచ్చిబౌలి భూముల వివాదం మాత్రం చాలా సుప్రీంకోర్టుకు అయితే చేరింది. గతంలో ఈ భూముల విషయంలో కూడా సుప్రీంకోర్టు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర విమర్శలు కూడా చేసింది. భూముల అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ కూడా చేసింది. ప్రభుత్వ చర్యలు నిలిపివేసి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా పనులు ఆపేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముఖ్యంగా ప్రభుత్వం అటవీ భూమి చెట్లను కొట్టే ముందు సిఈసి అనుమతి తీసుకున్నారని కూడా సుప్రీంకోర్టు నిలదీసింది. 30 ఏళ్లుగా వివాదంలో భూమి అది, కానీ అటవీ భూమిగా గుర్తించబడలేదని కూడా ప్రభుత్వం కోర్టుకు గతంలోనే తెలిపింది. అయితే కోర్టు దీనిపై సున్నితమైన అంశాలను కూడా ప్రస్తావించింది. ఒక రోజులో 100 ఎకరాల చెట్టు తొలగించడం సాధారణ విషయం కాదు అని పేర్కొంది. ముఖ్యంగా ప్రభుత్వం చర్యలు కూడా సరైనది కాదు అంటూ కూడా వెంటనే నిలిపేయాలని కూడా ఆదేశించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ వివాదంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా ప్రతివాదిగా సుప్రీంకోర్టు చేర్చింది. దీని కారణం ప్రభుత్వ నిర్ణయాలను అటవీ ప్రాంతంలో అనుమతులు లేకుండా 100 ఎకరాల భూమిపై చెట్టు ఎలా తొలగిస్తారని కూడా సీరియస్ అయిన నేపథ్యంలోనే ఖచ్చితంగా తెలంగాణ హైకోర్టు ద్వారా కూడా పంపిన మధ్యంతర నివేదికలను కూడా సుప్రీంకోర్టు పరిగణలో తీసుకుంది. ఈ నివేదికను పరిశీలించినటువంటి జస్టిస్ గవాయ్ ధర్మాసనం చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తమ ప్రశ్నలన్నింటికి కూడా సీఎస్ సమాధానం చెప్పాలి, అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో తదుపరి విచారణ 16కు వాయిదా వేసిన క్రమంలోనే ఈ రోజు మరొక పిటిషన్ కూడా అఫిడవిట్ కూడా కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు.